హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియో, అంటే నిన్న పోస్ట్ చేసిన వీడియో ఒక 100+ మెంబర్స్ చూశారు. సో అలా అయితే చూసినట్లయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం మంచి వీడియోస్ కూడా పెట్టాలనిపిస్తుంది. ప్రజెంట్ అయితే నేను డైలీ వ్లాగ్లోనే కొంచెం లాంగ్ వీడియో, అంటే ఒక 5 minutes వీడియో పెట్టాను. నాకే బోర్గా అనిపించింది. ఏంటి ఒక 2 minutes 3 minutes వీడియో పెడుతున్నాను, ఒకదానికి ఏమీ సంబంధం లేదు, అసలు వాళ్ళకి కొంచెం కూడా ఇన్ఫర్మేటివ్ కాదు అని. అందుకని ఈ వ్లాగ్లో నేను నాకు వచ్చిన ఈ అగరబత్తి స్టిక్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. నేనైతే మీషో నుంచి ఆర్డర్ చేశాను. ఈ ప్యాక్ అంతా కలిసి ప్యాక్ ఆఫ్ 5 వచ్చినాయి. అవి కూడా ఒక్కొక్కటి 200 grams, మేబీ 80 grams వచ్చాయి. నాకు ఒక 85 రూపీస్ 90కో వచ్చేసాయి. నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను కాబట్టి 90కి వచ్చాయి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఒక 120 115 అలా పడుతుంది. సో ఎంత బాగున్నాయి అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ ప్యాక్ ఆఫ్ 5 అని ఉన్న 5 వెరైటీస్ ఇస్తారా ఇయరో అనుకున్నాను, బట్ ఇచ్చారు. ఈ ఫ్యాన్సీ స్టిక్స్, చందన్, రజనీగంధ, రోజ్, తులసి మొగ్రానే ఈ వెరైటీస్ వచ్చాయి. నేను ఏదైనా సరే ఒక డ్రెస్ కుట్టినా దాన్ని వెంటనే వేసుకోవాలి, నేను ఏదైనా తయారు చేసినా అది వెంటనే యూజ్ చేయాలి, నేను ఏదైనా ఆర్డర్ చేసినా అది వెంటనే యూజ్ చేయాలి, నాకు అలా ఉంటుందన్నమాట. ఇంకా నేను రెసిస్ట్ చేసుకోలేకపోయాను. వెంటనే ఒక అగరబత్తి వెలిగించి ఇల్లంతా తిప్పాను. ఎంత మంచి స్మెల్ అంటే అసలు మీరు నమ్మరు, ఒక వైబ్రెంట్ ఫీల్ వచ్చిందనమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా కొంచెం ఈవినింగ్ అయ్యాకైతే మేము మా పాపని తీసుకొని బయటికి వెళ్దామని వెళ్తున్నాము. మా పాపని ఒక 2 daysకి ఒక్కసారైనా అట్లా బండి మీద అటు ఇటు తిప్పితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎక్కువ దూరం అప్పుడప్పుడే వెళ్తాము. మోస్ట్ ఆఫ్ ద టైం మా అపార్ట్మెంట్ ఉన్న చుట్టూ ఉన్న రోడ్ మీదే తిప్పుతాము. కిందకి రాగానే పిల్లలైతే ఇలా బాల్తో ఆడుకుంటున్నారు. సో అది కూడా ఆడుకుందామని చెప్పి వెళ్ళి వాళ్ళ బాల్ని అయితే లాక్కొని వచ్చేసింది. తర్వాత ఇచ్చేసిందిలేండి. తను అందరితో వెంటనే మింగిల్ అయిపోతూ ఉంటుంది. సో ఇంకా ఇంట్లో అయితే ఫుల్ వర్క్ ఉంది, ఎందుకంటే చెదలు పట్టాయి ఇంటికి. అదంతా రెనోవేట్ చేపిస్తున్నాము, అదంతా సర్దుతూ ఉన్నాం. ఇంకా చాలా టైర్డ్ అయిపోయాం కదా, ఏదైనా తీసుకొద్దాం బయటకు వెళ్ళి అని చెప్పి స్నాక్స్ కోసం అయితే జస్ట్ అటో ఇటో రౌండ్ అని ఇక్కడైతే ఇంకా మిర్చి అవి తీసుకొద్దాంలే, ఇంకా ఇట్లా వెళ్ళే కదా అని చెప్పేసి వెళ్తున్నప్పుడు మాకు ఇక్కడ పూరి పాప్ అని చెప్పేసి పానీపూరి అయితే తినదు కదా, స్టాల్ కనిపించింది. అక్కడైతే ఆగాము అనుకొని వచ్చాము. అంటే తెలుసు కదా మన పానీపూరి అంటే సేమ్ ఉంటుంది, బట్ వాటర్ ఒక్కటే డిఫరెంట్ వెరైటీస్ తోటి ఇస్తారు, లైక్ పుదీనా వాటర్ అట్లా సంథింగ్. ఓకే, నాకైతే బాగానే అనిపించింది, కానీ మిగతా వెరైటీస్ నచ్చలేదు. పుదీనా వాటర్ ఒకటి బాగున్నాయి అనిపించింది. ఈ హజ్మా అని ఉంది, అదైతే షుగర్ లాగా ఉంది, నాకు అది నచ్చలేదు. ఇంకా నైట్ అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో నేను స్టే చేశాను. తెలుసు కదా అందరికీ, వీడియోస్లో చెప్తున్నట్ట మా అక్క వాళ్ళ ఇల్లు మా ఇల్లు 5 minutes అవే అంతే. ఇంకా అక్కడ మొత్తం సర్ది ఇల్లంతా చికాకుగా ఉంది కదా అని చెప్పేసి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చానమాట. ఇక మా తమ్ముడు కూడా వచ్చాడు ఆ రోజు. ఇక బాగుంటాయి టాకోస్ ఆర్డర్ చేద్దామని చెప్పి అందరం కలిసి డామినోస్ నుంచి టాకోస్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. మీలో ఎంతమంది డామినో టాకోస్ తెలుసు నాకు కామెంట్ చేయండి, చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ మా అపార్ట్మెంట్కి వచ్చేసాను. చూసారు కదా ఇల్లంతా ఎంత గందరగోళంగా ఉంది. అన్ని కబోర్డ్స్ నుంచి బయటికి తీసాము. ఎంత చెత్త బయటకు వచ్చిందంటే వామ్మో, ఇన్ని రోజుల నుంచి ఇంత చెత్త ఇంట్లోనే ఉందా అనిపించింది. ఇంకా అన్నీ క్లీన్ చేస్తున్నాను. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, ఎందుకంటే వర్క్ నడుస్తుంది కదా. ఈ చెదల మందు ఇవన్నీ ఉన్నప్పుడు పిల్లలు ఉండకూడదు కదా, ఆ స్మెల్ మనమే తట్టుకోలేము. అందుకని నేను అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. మీన్వైల్ మా ఐషు అయితే ఎక్కడ చిన్న సందులు ఉందో అక్కడ దూరి కూర్చుంటూ ఉంది. తనకు అట్లా యాక్చువల్గా తనకు అట్లా ఇష్టం అనమాట. ఎక్కడైనా చిన్న ప్లేసెస్ ఉంటే అక్కడికి వెళ్ళి దూరిపోతూ ఉంటుంది. మేము ఈ వాష్రూమ్ అస్సలు యూజ్ చేయము. ఇంకా బట్టలన్నీ ప్యాక్ చేసి నేనైతే ఇక్కడ పెట్టాను. నేను నా డ్రెస్సెస్ అన్నీ ఏమో ఇలా ఇంకా బస్తాల్లోనే ప్యాక్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఉన్న బ్యాగ్స్ అన్నింటిలో నా శారీసే సరిపోయాయి. నేను ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉంటాను డ్రెస్సెస్ అయితే యూజ్ చేయనివి, బట్ శారీస్ అయితే చాలా కొత్తవి, నేను ఇంకా కొన్ని సగం కూడా కట్టుకోలేదు. సో ఇంకా వాటిని అయితే తీయలేం కదా. ఇంకా మా హస్బెండ్ బట్టలు అయితే చాలా వరకు అలా మూట కట్టి మిగతావి మాత్రం ఇక్కడ డైలీ యూస్ కానీ ఇక్కడ పెట్టాను. కాజ్ ముందు టీవీ యూనిట్ అంతా కూడా చెదలు పట్టింది, అదంతా తీసేస్తున్నాము. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా తీసేస్తాము. అండ్ ఇక్కడ ఉన్న బొమ్మలు చాలా వరకు అయితే ఇటు పక్కన ఉన్న షెల్ఫ్స్ మీద పెట్టాను. తర్వాత అయితే మరి వాటిని ఇక్కడ పెడతామా ఆర్ఎల్స్ ఇంకా పైన
ప్యాక్ చేసి పెట్టేస్తామో తెలీదు. చాలా క్యూట్ ఉన్నాయి కదా, ఇవన్నీ మా అత్తయ్య కలెక్ట్ చేశారు. తనకి ఎప్పటి నుంచో చాలా ఇష్టం, అట్లా కలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. చాలా ఉన్నాయన్నమాట. ఇంకా వీటిని ఇక్కడిక్కడ సర్దేశాము. ఇంకా మేము ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. బికాస్ శ్రావణ మాసం పూజలకను అండ్ ఈ వర్క్ అంతా అయిపోయేదాకా కూడా అక్కడే ఉండాలి కదా, పాపతోటి కష్టం అని చెప్పేసి వెళ్తున్నాను. ఇంకా ఆటోలో అన్నీ ప్యాక్ చేసేసుకొని మళ్ళీ పైకి వచ్చాము. బాయ్ చెప్పేసి మా పాపని తీసుకొని వెళ్ళడానికి. అప్పుడే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళతో ఆడుకుంటుంది, కానీ తీసుకురావాల్సి వచ్చింది. మా ఆటో అంకుల్ అయితే ఏంటి అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పారు, ఇన్ని సర్దుకొని వచ్చారు, ఏంటో ఏమైందో అనుకున్నారట. లేదు, అది పాపది డైపర్స్, తన బట్టలు, నా బట్టలు, ఇంకా నెసెసరీ థింగ్స్ వల్లనే నాకు అన్ని బ్యాగ్స్ అయ్యాయి. అండ్ పూజ కూడా కదా, శారీస్ అవన్నీ తెచ్చుకున్నాను. సో అందుకని అన్ని బ్యాగ్ అంత లగేజ్ వచ్చిందనమాట. ఆ అంకుల్ కూడా షాక్ అయ్యారు. అండ్ ఇది ఫ్రెండ్స్ నా వీడియో మీ అందరికీ నచ్చినట్టే అనిపిస్తుంది. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్టర్ రెనోవేషన్ హోమ్ ఎలా ఉందో కూడా నేను నా ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. బాయ్ ఆల్, థ్యాంక్ యూ.